రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. వచ్చే 6 నెలల్లో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామైతే స్పష్టమైన హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగించిన ఆయన తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని నిరూపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హుస్నాబాద్ సభకు రాకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో గుజరాత్ మోడల్ అభివృద్ధికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహకరించారో ఇప్పుడు మీరు తెలంగాణ మోడల్ ను దేశానికి ఆదర్శంగా నిలిపే మా ప్రయత్నానికి కూడా అలాగే చేయూతనివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో సేపు ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకుని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8-9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈ రోజు వివరించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 3, 2023 నాడు 10 సంవత్సరాల పరిపాలన మీద ఆధిపత్యంతో ప్రజలని చెరబట్టి హింసిస్తున్న ప్రభుత్వానికి చరమాంకం పలికి మీ ఓటునే ఆయుధంగా మార్చి ఆనాటి దుర్మార్గమైన పాలనను అంతమొందించి ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 నెలల్లో అయితే 40,000 ఉద్యోగాలకైతే భర్తీ చేస్తామని కూడా తెలియజేశారు. నరేంద్ర మోదీ చేతుల మీదుగానైతే ప్రభుత్వం ముఖ్యంగా ఇటు హుస్నాబాద్ ప్రజాపాలన విజయోత్సవ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో భాగంగా దేశానికి ఆదర్శంగానైతే తెలంగాణ మోడల్ ను నిలపాలని కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం. బుల్లెట్ ట్రైన్, మెట్రో ట్రైన్ 2వ దశకు కూడా అనుమతులైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరినట్లయితే సమాచారం. వచ్చే 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పాలనలో కూడా ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేశారు. దేశానికి ఆదర్శంగానైతే తెలంగాణ మోడల్ ను నిలపాలని రేవంత్ రెడ్డి అయితే ప్రధాని మోదీతో విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. 6 నెలల్లో 40,000 ఉద్యోగాలనైతే భర్తీ చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీతో చెప్పడం జరిగింది. మాది చేతల ప్రభుత్వం కాదు, మాటల ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది. హుస్నాబాద్ ప్రజాపాలన విజయోత్సవ సభలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హేమవర్ష, నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ తో పాటు కేంద్ర మంత్రులతో పాటు ప్రధానమంత్రి అంతర్జాతీయ సదస్సులో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ 2047 గ్లోబల్ సమ్మిట్ కు రావాలంటూ ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రితో జరిగిన ఈ భేటీలో సీఎం తో పాటు డిప్యూటీ సీఎం కూడా ఉండటం జరిగింది, బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఇన్విటేషన్ ఏదైతే ఉందో ఆహ్వాన పత్రికను సీఎం ప్రధానమంత్రికి అందించినట్లుగా కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికాస్ భారత్ 2047 లక్ష్యంగా అనుగుణంగా $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని సీఎం కూడా ప్రధానమంత్రికి వివరించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి అనుగుణంగానే అన్ని రంగాల్లో వృద్ధి లక్ష్యంగా అనుసరించే భవిష్యత్తు ప్రణాళికను విశ్లేషించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు కూడా
సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. నీతి ఆయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణులతో మేధామథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్ ను గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించినట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి వివరించినట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరినట్టు కూడా ఈ భేటీలో మనకు తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ తగిన అనుమతులు కూడా ఇవ్వాలి అని చెప్పి ప్రధానమంత్రిని కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తం కూడా 162 కిలోమీటర్లు. రామకృష్ణ, ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకుంటే కనుక ఇటు బుల్లెట్ ట్రైన్ కావచ్చు, మెట్రో 2వ దశకు కూడా అనుమతులు అయితే కోరినట్లు కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం ఏదైతే హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణ తగిన అనుమతులు కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఇది ఏదైతే పొడవు ఉందో 162.5 కిలోమీటర్ల పొడవును విస్తరించే ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. మెట్రో రైలుకి సంబంధించి బడ్జెట్ ఏదైతే ఉందో 43,000 కోట్ల 848 అంచనా వ్యయంగా ఈ ప్రాజెక్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో 43,000 కోట్లకు పైగా దానికి సంబంధించి కూడా త్వరతగతిన దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అన్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి విన్నవించుకున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్ ఇప్పటికే ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా ఇవ్వాలని, దక్షిణ భాగ నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంలో ఆ అంశం కూడా ప్రధానమంత్రికి వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డు వెంటనే ప్రతిపాదనలు ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు వీలైనంత తొందరగా చేపట్టాలని, దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అధికారికంగా దానికి సంబంధించి కూడా అప్రూవల్ అన్ని కూడా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే స్పీడ్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా తొందరగా మాకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని, ఇవన్నీ కూడా ఏదైతే అభివృద్ధికి సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా సీఎం ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా ఇంకొక అంశం కూడా ప్రధానమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మధ్య కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి నిరంతరం రవాణా సదుపాయం ఉండేలాగా టైగర్ రిజర్వ్ మీదుగా మున్నూరు నుంచి శ్రీశైలం వరకు 4 లైన్ ఎలివేట్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలు ఆమోదించాలని కూడా సీఎం కోరినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.